స్ట్రీట్ డాగ్స్ లేదా స్ట్రే డాగ్స్ అంటాం కదండి. ఇలాంటి వాటిల్లో మనకు రేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందే కుక్క కరిస్తే అంటాము. అది చాలా ఓల్డర్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. కుక్క అనేది ఆల్రెడీ రేబీస్తో ఎఫెక్ట్ అయి ఉంటే ఆ 10 డేస్లో చనిపోతుంది. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇది యూజువల్గా 5 డోసెస్ తీసుకోవాలి. ఈ బైట్స్ అనేవి ఎంత డీప్గా ఉన్నాయి, బ్లడ్ వచ్చిందా బైట్ చేసినప్పుడు, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తాము. వన్స్ ఒకసారి రేబీస్ అనేది కన్ఫర్మ్ అయితే మనం పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేము. రేబీస్ వ్యాధి అనేది అందరికీ తెలిసిన విధంగా డాగ్ బైట్ అంటాము. కుక్క కరిస్తే అది వస్తుంది. కుక్క కరిసిన అందరికీ రాదండి. స్ట్రే డాగ్స్ అంటాము. పెట్ డాగ్స్ ఉంటాయి, స్ట్రే డాగ్స్ ఉంటాయి. పెట్ డాగ్స్ అనేవి అందరూ ఇంట్లో పెంచుకొని వాటికి రెగ్యులర్గా వ్యాక్సిన్ చేయిస్తుంటారు. ఇలాంటి డాగ్ బైట్ తోటి మనకు యూజువల్గా రేబీస్ అనేది రాదు. స్ట్రీట్ డాగ్స్ లేదా స్ట్రే డాగ్స్ అంటాం కదండి. ఇలాంటి వాటిల్లో మనకు రేబీస్ వచ్చే అవకాశం ఉంటుంది. రేబీస్ అనేది డాగ్ బైటే కాకుండా మంకీ బైట్స్ కానీ క్యాట్ బైట్ ఉన్నా కూడా రిస్క్ అనేది ఉంటుంది. కుక్క కానీ అలాగే మంకీ కానీ క్యాట్ బైట్ చేసినప్పుడు ఆ వైరస్ అనేది ఆ బైట్ మార్క్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతుంది. అలాగే నరాలను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దీంట్లో 2 రకాల రేబీస్ ఉంటుందండి. డంబ్ రేబీస్, ఫ్యూరియస్ రేబీస్. డంబ్ రేబీస్ అనేది ఏంటంటే తను ఎఫెక్ట్ అయిన మనిషి కానీ డాగ్ కానీ చాలా సిక్ అయిపోయి కామ్గా ఒక మూలకు వెళ్ళి పడుకోవడం లేదా అలా ఉంటుంది. అలాగే ఫ్యూరియస్ రేబీస్ అనేది అంటే డాగ్స్ అనుకోండి కొత్త వాళ్ళ మీద అటాక్ చేసేసి వాళ్ళను బైట్ చేయడం, తద్వారా ఆ సలైవా అనేది చాలా కంటేజియస్ అన్నమాట. అది బైట్ చేసినప్పుడు సలైవా అనేది ఇది రేబీస్ ఎఫెక్ట్ కాని వాళ్ళల్లో ఎంటర్ అయితే అప్పుడు వాళ్ళకి రేబీస్ వస్తుంది. సో ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాం. ఇది సహజంగా బైట్ చేసిన టైం నుండి ఒక 10 రోజులు ఉంటుంది. మనం సహజంగా వింటుంటాము కుక్క కరిస్తే దాన్ని 10 డేస్ మానిటర్ చేయాలి అంటారు. అది ఎందుకు మానిటర్ చేస్తామంటే కుక్క అనేది ఆల్రెడీ రేబీస్తో ఎఫెక్ట్ అయి ఉంటే ఆ 10 డేస్లో చనిపోతుంది. సో అదొక ల్యాండ్ మార్క్ లాగా మన పెద్దవాళ్ళు మనకు చెప్తారు. మెడికల్గా మేము చెప్పేది ఏంటంటే అదొక ఇంక్యుబేషన్ పీరియడ్. అంటే వైరస్ బైట్ అయినప్పటి నుండి బాడీలో స్ప్రెడ్ కావడానికి అంత టైం పడుతుంది. ఉందండి, మనకు ట్రీట్మెంట్ ఉంది. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం, యాంటీ రేబీస్ వ్యాక్సిన్. ఇది యూజువల్గా 5 డోసెస్ తీసుకోవాలి. డాగ్ బైట్ కాగానే మనం లోకల్గా వెంటనే సోప్తో గట్టిగా థరోగా వాష్ చేయాలి. నియర్ బై క్లినిక్ కానీ హాస్పిటల్ వెళ్ళి బైట్ జరిగిన రోజే తీసుకుంటే అది ఫస్ట్ డోస్, 0 డోస్ అంటాము. అలాగే 3rd డే ఇంకో డోస్ తీసుకోవాలి, 2nd డోస్, 7th డే, అలాగే 14th డే, అలాగే 28th డే. ఏ డోస్ కూడా మిస్ చేయొద్దండి. ఒకవేళ మీరు మిస్ చేస్తే మాత్రం అంటే ఆ వ్యాక్సిన్ ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు. ఇది షోల్డర్కి మాత్రమే తీసుకోవాలి. షోల్డర్కి మనం ఇంట్రామస్కులర్ రూపంలో తీసుకుంటుండాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎయిడెడ్ కొన్ని సెంటర్స్ ఉన్నాయి, అక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు. సో యాంటీ రేబీస్ వ్యాక్సినే కాకుండా రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అని ఉంటుంది. రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనేది మనకు బైట్ కనుక తీవ్రంగా ఉంటే హెవీగా బైట్ చేస్తే అక్కడ ఇన్ఫిల్ట్రేట్ చేయడము ఒక సగం డోసు, మిగిలిన సగం ఇంట్రామస్కులర్గా ఇస్తారు. మనం న్యూస్లో చూస్తుంటాము చిన్న పిల్లల్ని డాగ్ అటాక్ చేసి వాళ్ళని చాలా తీవ్రంగా గాయాలు అయినాయి అన్నప్పుడు అట్లాంటి వాళ్ళలో ఈ రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ అనేది ఇస్తాం. సో ఈ డాగ్ బైట్స్ కానీ ఈ క్యాట్ బైట్స్ కానీ ఇవి గ్రేడింగ్ ఉంటుందండి. దాన్ని బట్టి రిస్క్ అనేది అసెస్ చేస్తాము. అంటే ఓన్లీ ఫింగర్ టిప్స్, ఓన్లీ స్క్రాచెస్ వీటిని గ్రేడ్ 1 అంటాము. కొంచెం హెడ్కి దగ్గరగా వెళ్ళే కొద్దీ గ్రేడ్ పెరుగుతుంది. ఈ బైట్స్ అనేవి ఎంత డీప్గా ఉన్నాయి, బ్లడ్ వచ్చిందా బైట్ చేసినప్పుడు, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తాము. సో డాగ్ బైట్ కాగానే మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ రేబీస్. వన్స్ ఒకసారి రేబీస్ అనేది కన్ఫర్మ్ అయితే మనం పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేము. ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ వే బికాస్ రేబీస్ కెన్ లీడ్ టు డెత్. సో దెర్ ఈజ్ 100% మోర్టాలిటీ ఫర్ దిస్ రేబీస్. సో బీ కేర్ఫుల్, కాషియస్గా ఉండండి. ఇంట్లో పెట్స్ ఉన్నా కూడా ప్రాపర్గా వ్యాక్సిన్ చేయించండి. యాక్సిడెంటల్గా బైట్ కనుక జరిగితే మాత్రం కన్సల్ట్ ఎ డాక్టర్ అండ్ టేక్ నెసెసరీ వ్యాక్సిన్.
మనము డాగ్ బైట్ చేయగానే టీకా తీసుకోవాలని అందరం అనుకుంటాం, కానీ గోర్లు గీసుకున్నా కూడా అది మనం గ్రేడ్ 1 అంటాము. దాంట్లో ఫింగర్స్ దగ్గర నుండి చేతులు, కాళ్ళు అలా ఉంటాయి. సో మనకు తలకు దగ్గరగా వెళ్ళే కొద్దీ మనం దాని సివియారిటీ అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి గోర్లు గీసుకున్నా కూడా అది డాగే కావచ్చు, క్యాటే కావచ్చు, మంకీయే అయి ఉండొచ్చు, అయినా సరే తీసుకోవాలండి వ్యాక్సిన్. టీకా వేసుకోవడం గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. స్ట్రీట్ డాగ్ కానీ స్ట్రే డాగ్ అంటాం కదా, అది కరిచిన ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరూ తీసుకోవాలండి. పెట్ డాగ్ అంటాం కదా, మనం ఇంట్లో పెంచుకున్న పెట్ డాగ్కి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ కనుక వేయిస్తే అలాంటి వాళ్ళు టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ ఉంటుంది. ఓన్లీ కరిచిన వెంటనే లోకల్గా ఇన్ఫెక్షన్ కాకుండా కొంచెం సోప్తో కడిగేసి రొటీన్ యాంటీబయాటిక్స్ ఒక షార్ట్ కోర్స్ వాడితే సరిపోతుంది. పెట్ డాగ్స్కి టీకా అవసరం లేదండి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి డాగ్ బైట్లో ఎలాంటి వాళ్ళకు కూడా అవసరం లేదండి. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలామంది చెప్తారు, కానీ అట్లాంటిది ఏముండదు. వ్యాక్సిన్ టైంకి తీసుకొని ప్రాపర్గా మీరు లోకల్ హైజీన్ మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. సో దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫుడ్ రెస్ట్రిక్షన్. ఇది ఇంజెక్షన్ పాతకాలంలో కామన్గా మనం వింటాము, బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందే కుక్క కరిస్తే అంటాము. అది చాలా ఓల్డర్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. అప్పుడు బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు అనేది చెప్పేవాళ్ళు. కానీ ఆ టైంలో, అంటే దిస్ ఈజ్ 2 decades బ్యాక్, అంటే ఒక 20 సంవత్సరాల క్రితం అలా ఉండేదండి. కానీ ఇప్పుడు మనలో సైంటిస్ట్ చాలా ఇన్వెన్షన్స్ చేశారు, లేటెస్ట్ థింగ్స్ కనుగొన్నారు. దీంట్లో మనం 5 డోసులు తీసుకుంటే సరిపోతుంది. అందులో కూడా అది భుజానికి తీసుకోవాలండి, ఎక్కడ పడితే అక్కడ కాదు. డెల్టాయిడ్ అంటాము, డెల్టాయిడ్ మజిల్కి ఒక 5 doses. 0 dose అనేది ఫస్ట్ డే ఆఫ్ బైట్, 0, 3, 7, 14 and 28 అలా తీసుకుంటే చాలు. టీకా తీసుకున్న వితిన్ షార్ట్ స్పాన్లో మనకు మళ్ళీ డాగ్ బైట్ అయితే మళ్ళీ వ్యాక్సినేషన్ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది మనల్ని ఒక 3 సంవత్సరాల వరకన్నా మనకు యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కనుక రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ వ్యాక్సిన్ అయినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. 100లో 99% మందికి మేలు చేసిన 1%లో కొన్ని రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు వెంటనే తీసుకోవాల్సిన అవసరం లేదు. దే కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ బికాస్ ఆల్రెడీ యాంటీబాడీస్ ఫామ్ అయి ఉంటాయి. వ్యాక్సిన్ అనేది నథింగ్ బట్ ఒక మైల్డ్ డోస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బాడీలోకి ఎంటర్ చేసినట్టే అండి. అది మన బాడీలో ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేసి యాంటీబాడీస్ ఫామ్ చేస్తాయి. సో దట్ మనం ఆ యాంటీబాడీస్తో రెడీగా ఉంటుంది బాడీ. ఇన్ఫెక్షన్ అటాక్ కాకుండా మనలోని రోగనిరోధక శక్తి, అదే వైట్ బ్లడ్ సెల్స్ ఆ వైరస్ని చంపేస్తుంది. కనుక రిపీట్ వ్యాక్సినేషన్ అవసరం లేదండి. కరవక ముందే వ్యాక్సిన్ తీసుకోవడం అనేది అసలు ఇల్లాజికల్ అండి. అసలు ఇది కోవిడ్ వ్యాక్సిన్ లాగా కాదు. కోవిడ్ అనేది అప్పుడు ఎపిడమిక్ లాగా వచ్చింది కాబట్టి అందరం తీసుకున్నాము. డాగ్ బైట్ అవుతుందని ఎవరము అనుకోము, అది ప్రివెన్షన్ లాగా అవసరమే లేదు. సో ఓన్లీ థింగ్ అవాయిడ్ డాగ్ బైట్ అంతే. కానీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం 100% లేదండి. ఎందుకంటే మనము వ్యాక్సిన్ వల్ల మేము చెప్పినట్టుగా 1% రిస్క్ ఆఫ్ రియాక్షన్స్, అది ఎలర్జిక్ రియాక్షన్స్ అయి ఉండొచ్చు. చాలా రేర్గా 1000లో 2000లో కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ చూసాం. అలా అని చెప్పి అది అవసరం ఉన్నప్పుడు మిస్ చేయొద్దు, అవసరం లేనప్పుడు తీసుకోవాల్సిన అసలు అవసరం లేదండి. సో కేర్ఫుల్గా ఉండండి. ఈ వ్యాక్సిన్ అనేది నాట్ ఓన్లీ ఫర్ డాగ్ బైట్స్, క్యాట్ బైట్స్ కానీ మంకీ బైట్స్ అయినా కూడా తీసుకోవాలండి మిస్ చేయకుండా. పెట్ డాగ్స్ కనుక కరిస్తే మాత్రం ఆల్రెడీ వ్యాక్సినేట్ అయి ఉంటే మీరు ప్యానిక్ కావద్దు, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లోకల్గా వూండ్ కేర్ తీసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.